ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సరికొత్త ప్రపంచం, సరికొత్త రాజకీయం ప్రజల మనో అభీష్టాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. కూటమిని అతి కొద్ది కాలంలోనే అసహ్యించుకుంటున్నారు, ఏవగించుకుంటున్నారు, తిరస్కరిస్తున్నారు అన్న భావన ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియ ద్వారా అర్థమైపోతుంది. మండల ప్రజా పరిషత్తు లేదా స్థానిక సంస్థలకు సంబంధించిన కొన్ని ఉప ఎన్నికల సందర్భంగా కూటమి చేసిన అరాచకం అంతా ఇంత కాదు. నడివీధిలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి వలువలూడ్చి కీచక పర్వం జరిపినా సరే ప్రజలు ప్రజాప్రతినిధులుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికైనటువంటి వారు అందరూ కూడా వైసీపీ పక్షానే ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకు ఈ 10 నెలల కాలంలోనే ఇంతగా తేడా వచ్చింది, ఇంతగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది అన్నప్పుడు స్వయంకృతాపరాధం. ముఖ్యంగా కూటమి ఇంత అరాచకానికి కిరాతక పర్వానికి ఒడిగట్టకపోయి ఉంటే ఈ ఎన్నికలకు అంత ప్రాముఖ్యం ఉండేది కాదు. నిజానికి మండల ప్రజా పరిషత్తుల్లో కానీ జిల్లా ప్రజా పరిషత్తుల్లో కానీ ఎక్కడైనా వైసీపీకి బలం ఉంటే ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, ఆ పార్టీ నాయకులు ఎంపిక అవుతారు, వాడిని వదిలేస్తే పోయేది. కానీ కిడ్నాపులు చేసి, ఒత్తిడులు తీసుకొచ్చి, ప్రలోభాలు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేస్తామని కేసులు పెట్టి 307 ఏవేవి కేసులు, అవి అసలు అర్థం లేని కేసులు, వాళ్ళకి వర్తించని కేసులు పెట్టి భయపెట్టి ఎంతగా లొంగ తీసుకోవాలని ప్రయత్నించినా అంతగా ప్రతిఘటించారు స్థానిక నాయకులు, ముఖ్యంగా కార్యకర్తలు బలమైన శ్రేణులుగా నిలబడి వైసీపీని కాపాడుకున్న తీరు చూసినప్పుడు కూటమి అలవోకగా ఎలా గెలవగలిగింది, ఎన్ని ప్రలోభాలు గురి చేసింది. ఒక దశలో అయితే ఇదంతా నిజంగా ఈవీఎంల కారణమేనా అనే అనుమానం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే చూస్తున్నాం కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, మండల పంచాయతీలు, వీటన్నిటిలో కూడా ఇంతగా వేళ్ళూరుకు పోయి బలమైనటువంటి పునాదులు కలిగిన వైసీపీని కదల్చడం, కూకటి వేళ్లతో పెకలించడం అంత తేలిక, అంత సాధ్యమయ్యే పని అని ఇప్పుడు అనుమానం కలుగుతోంది. ఎందుకు కూటమి వచ్చిన మొదటి రోజు నుంచి వైసీపీని చూస్తే భయపడుతోంది, బెదిరిపోతోంది. మళ్ళీ వైసీపీ వస్తే ఏం జరుగుతుందో అని బెదురు చూపులతో, బిత్తర చూపులతో ముందుకు సాగుతోంది అంటే ఇదే కారణం. ప్రజల్లో తమకు బలం లేదని, పలుకుబడి లేదని, తమ మీద ప్రజాభిమానం లేదని అర్థమైపోయిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజల్ని భయపెట్టి, లొంగ తీసుకొని, కేసులు పెట్టి, దాడులు చేసి, విధ్వంసం సృష్టించి తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తే అంతకు రెట్టింపు ప్రతిఘటన ఎదురవుతోందే తప్ప ఎక్కడా కూడా వంగిపోయి సలాములు చేసే పరిస్థితి కనబట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్ఛిన్నకర శక్తులు విచ్చుకత్తులు దూస్తూ విరుచుకుపడినప్పుడు ప్రజలు బెంబేలెత్తారు, భయపడ్డారు, తలో దిక్కన పరుగులు తీశారు. కానీ రాను రాను వాళ్లలో ఆత్మస్థైర్యం కూడగట్టుకొని, వాళ్లలో వాళ్ళు నిలదొక్కుని ప్రతిఘటించడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. అంటే కొద్ది కాలం సాగుతుంది. ఏ అరాచకమైనా, ఏ హింసోన్మాదమైనా, ఏ నియంత పాలనైనా కొంతకాలమే సాగుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. స్థానిక సంస్థల్లో తమకి బలం లేదని తెలిసి
తమకి ఒక్క సీటు కూడా ఒక్క స్థానం కూడా లేదని తెలిసి ఇంతగా ఒత్తిడి చేసి ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి కేసులు పెట్టి దాడులు చేసి దౌర్జన్యాలకు గురి చేసి ఎందుకు ఇంతగా రోడ్డెక్కి ప్రజాస్వామ్యాన్ని అభాస్పాలు చేయాల్సిన అవసరం ఏంటి? ఇంత జరగకపోతే అసలు వీటికి ఈ ఎన్నికలకి ఇంత ప్రాముఖ్యం వచ్చేది కాదు కదా. స్థానికంగా ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలిచేవాళ్ళు, అది పెద్ద విశేషమేం కాదు. కానీ ఇంత దీనికి ఒక పిక్చర్ తీసుకొచ్చి దీనికి ఒక పెద్ద ప్రాముఖ్యం కల్పించి ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మార్చి దీన్ని ఇంతగా బ్లోఅప్ చేసింది నిస్సందేహంగా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు. మరోపక్క వైసీపీ శ్రేణులన్నీ కూడా కూటమి నిర్ణయాలను కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు, ఏవగించుకుంటున్నారు. ఆ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వదిలించుకోవాలని చూస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు. ఎందుకని అంత ఏవగింపు వచ్చింది, అంత వ్యతిరేకత వచ్చింది అన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెరిగిపోతున్నాయి. పీకు తింటున్నారు జలగల్లాగా స్థానిక నాయకులు. చిన్న చిన్న మిర్చి బండ్ల వాళ్ళనో, కూరగాయలు అమ్ముకునే వాళ్ళనో, లేదా పండ్లు అమ్ముకునే వాళ్ళనో, చిన్న చిన్న వ్యాపారులు కూడా వదిలిపెట్టట్లేదు. వాళ్ళ దగ్గర పీకు తింటున్నారు డబ్బులు అని చెప్తున్నారు. ఏంటి? సిఎల్పి ట్యాక్స్ వసూలు చేయాలంట. సిఎల్పి ట్యాక్సా? ఇది మనం ఎక్కడ వినలేదే. కమర్షియల్ ట్యాక్స్ తెలుసు మనకి, లేదా జిఎస్టీ తెలుసు, ఇంకా కొన్ని తెలుసు, కానీ సిఎల్పి ట్యాక్స్ ఏంటి? ఇది జనం చెప్తున్నమాట. రకరకాలుగా వాళ్ళు వ్యంగ్యమే చెప్పారో నిజమే చెప్పారో తెలియదు, కానీ జనం చెప్తున్న మాటే మనం చెప్తున్నాం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సిఎల్పి ట్యాక్స్. చిన్న చిన్న వ్యాపారులు, రోడ్డు పక్క కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునేవాళ్ళు, ఏదో బండ్లపై ఇడ్లీ దోశ అమ్ముకునేవాళ్ళు, లేదా రోడ్ల వెంట తిరిగి అమ్ముకునేవాళ్ళు, వీళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. ప్రతి ఒక్కరిని పీడించుకు తింటున్నారు, పీక్కు తింటున్నారు. తత్ఫలితంగా ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. పండగ వస్తుంది. పండగ వస్తే పండగకేదో గతంలో అయితే ఎంతో సంతోషంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి వాతావరణం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా వాళ్ళ స్థాయి దాటిపోయి, పరిధి దాటిపోయి సామాన్యుడు ఏం కొనే పరిస్థితి లేదు, ఏం తినే పరిస్థితి లేదు. అయితే డబ్బున్న వాళ్ళు, ప్రభుత్వ అధికారులు, లేదా ప్రభుత్వానికి తరఫున దోచుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి పండగ. కానీ బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్య రేఖకు దిగువన్న వాళ్ళకి మాత్రం అది ఎండగ. ఎక్కడ కూడా వాళ్ళు ఏమాత్రం వాళ్ళలో ఒకంత కూడా ఆశ కనిపించట్లేదు. తమకేదో ఒరుగుతుంది, ప్రభుత్వం ఏదో మేలు చేస్తుంది, తమ ద్వారా తాము నిలబడగలుగుతామన్న ఆశ కొడిగట్టిపోయింది. ఒకే ఒక్క కార్యాచరణతో, ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అందరికీ తెలుసు, అమరావతి. అంతకు మించినటువంటి వేరే పనులేవి సాగట్లేదు, వేరే కార్యాచరణ లేదు, వేరే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారము లేదు. వీటన్నిటికీ తోడు ఇబ్బడి ముబ్బడిగా సిఎల్పి ట్యాక్స్. సో దీనివల్ల ఎక్కడికక్కడ ప్రజల్లో వ్యతిరేకత పెళ్ళుబుకుతోంది. ఆ కారణంగానే ఇంతగా ఒత్తిడి చేసినా, ప్రలోభాలకు గురి చేసినా, కేసులు పెట్టినా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు, కింది స్థాయి, దిగువ స్థాయి కార్యకర్తలు ఎవ్వరూ కూడా కూటమి వైపు వెళ్ళడం లేదు. తెగించి మరి పోరాడైనా సరే వైసీపీ వైపు నిలబడుతున్నారు. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వమే, కూటమి నాయకులే వైసీపీని బలోపేతం చేస్తున్నారు. అసలు ఈ ఎన్నికల్ని పట్టించుకోకుండా ఉంటే వైసీపీ ఇంతగా పోరాట స్ఫూర్తి రగిల్చేది కాదు. కార్యకర్తల్లో ఇంతగా వాళ్ళల్లో ఒక పట్టుదల, అంకిత భావం, అకుంఠిత దీక్ష వచ్చేది కాదు. చూసాం త్రిపురాంతకంలో ఒక సృజన అనే ఒక అమ్మాయిని ఎంతగా వేధిస్తున్నారు. ఓటు వేయవద్దని అమ్మాయి బట్టలు లాగేసి చేతులు గుంజుకొని
హాల్లోనే, ఓటింగ్ హాల్లోనే, పోలీసుల సమక్షంలోనే ఇంత నీచ నికృష్ట దౌర్భాగ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. గతంలో అంటే ఒక 25 ఏళ్ల క్రితము, 20 ఏళ్ల క్రితము డేగ కన్ను ఉంటే తప్ప అంతర్గతంగా జరిగే రాజకీయాలు బయటకు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో రంధ్రాన్వేషణ జరుగుతుంది. ఎక్కడ ఏ మూల, ఏ కార్నర్లో ఏం జరిగినా సెకండ్లలో బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ ఎవరు చిత్రీకరిస్తున్నారో కూడా తెలియనటువంటి రహస్య కెమెరాలతో చిత్రీకరణ జరుగుతుంది. ఎవరు తప్పు చేసినా ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ స్థితిలో ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలి, ఇంకా ప్రజల్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేయాలి, లేదా ఇంకేదో వారికి దగా వంచన మోసంతో కాలం గడపాలి అంటే కుదిరే పని కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోయినా, లేదా జగన్మోహన్ రెడ్డి జనంలోకి తిరగకపోయినా, స్వచ్ఛందంగా కార్యకర్తలే ఇంతగా తెగింపు ధోరణితో ముందుకొచ్చి పోరాట స్ఫూర్తి కనబరుస్తున్నారంటే మునుముందు ఇంకెలా ఉంటుంది. కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వ ఆలోచన ఒక్కటే, ప్రలోభాలకు గురి చేయటం, ఇంకా లొంగకపోతే దౌర్జన్యం చేయటం, దాడులు చేయటం, ఇంకా లొంగకపోతే కేసులు పెట్టడం, కోర్టుల చుట్టూ తిప్పడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, ఇంకా లొంగకపోతే వారిపైన భౌతిక దాడులకు దిగి పూర్తిగా హతమార్చటం. ఈ 4 రకాల చర్యలకు పాల్పడి ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తే మాత్రం ఇది సాధ్యమయ్యే పని కానే కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎంతగా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ధరలు ఎట్లా పెరిగిపోయాయి. ఓ పక్క రైతులకు గిట్టుబాటు ధర లేదు, మరో పక్క కొందామంటే విపరీతమైనటువంటి రేట్లు మార్కెట్లో. రైతులు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. వాళ్ళు అమ్మటానికి పోతే 10 రూపాయలకు అడుగుతారు, అదే వస్తువుని వాళ్ళు కొనడానికి వెళ్తే 30 రూపాయలకు అమ్ముతారు. ఈ మధ్య దళారుల దోపిడీ విపరీతంగా పెరిగిపోతుంది. దళారులంతా ఎవరు అర్థమైపోతుంది. దళారులంతా కూడా కేవలం ఒకే పార్టీకి, ఒకే జెండాకి, లేదా ఒకే ఎజెండాతో పనిచేస్తున్నటువంటి నాయకులన్న విషయం పూర్తిగా అర్థమైపోతుంది. వాళ్ళంతా ఎవరో కూడా తెలుసు. సో కూటమి విశృంఖలత్వం, చిన్న ధోరణి, ఇదంతా కూడా చూసిన తర్వాత ప్రజల్లో పూర్తి ఏవగింపు కలుగుతుంది. ఇప్పటికైనా సరే కూటమి కళ్ళు తెరిచి ప్రజాస్వామ్య పాలన, ప్రజాస్పందనకు అనుగుణంగా తమ వైఖరిని తీర్చిదిద్దుకోకపోతే, ప్రజలు భయపెడితేనో లేదా దౌర్జన్యం చేస్తేనో, కేసులు పెడితేనో లొంగిపోతారని, వంగి నమస్కారాలు చేస్తారని భావిస్తే మాత్రం అది భ్రమే అవుతుంది. ఈ ఎన్నికల తరువాతైనా ప్రజల మనసుల్ని గెలుచుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తారని ఆశిద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని